అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎల్లుండి మీటింగ్ ఉంది, మంత్రివర్గం మీటింగ్ ఉన్నది ఎల్లుండి. నేను చెప్తున్న కాంగ్రెస్ వాళ్ళకు, మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలని మీకు చిత్తశుద్ధి ఉంటే మాటలు చెప్పుడు కాదు, జీవోలు జారీ చేసుడు కాదు, ఉత్తుత్తి మాటలు చెప్పి ప్రజలను మోసం చేసుడు కాదు. ఇవాళ మీరు 2,500 రూపాయలు మహిళల అకౌంట్లో వేస్తున్నారు. దాదాపు 1,500,000 మంది మహిళలకు అకౌంట్లలో పైసలు వేయాలి. అవునా కదా? 1,500,000 మంది మహిళలు ఉన్నారు, వాళ్ళ అకౌంట్లో పైసలు వేయాలి. దీనికి అర్హులు. వాళ్ళ అకౌంట్లో పైసలు వేయాలంటే వాళ్లకు తగ్గ బడ్జెట్ కేటాయించాలి, దానికి తగ్గ ఆదేశాలు జారీ చేయాలి. మీరు బడ్జెట్ కేటాయిస్తేనే మీ మీద ప్రజలకు విశ్వాసం ఉంటుంది. అవునా కాదా? 15,000 రూపాయలు రైతులకు ఇస్తున్నారు. 50 లక్షల మంది రైతులు ఉన్నారు. 15,000 రూపాయలు రైతులకు మీరు ఇవ్వాలి, దాని తగ్గట్టు బడ్జెట్ ఇవ్వాలి. ఇచ్చి ఆదేశాలు జారీ చేస్తేనే మినిమం ప్రజలను నమ్ముతారు. ఇవాళ కౌలు రైతులు కూడా పైసలు ఇస్తున్నారు. కౌలు రైతులు నాకు తెలిసి 15 లక్షల మంది ఉన్నారు. ఆ కౌలు రైతులు కూడా 15 లక్షల మంది రైతులు ఉన్నారు. వాళ్ళకు తగ్గ నిధులు కేటాయించి అప్పుడు ఆదేశాలు జారీ చేస్తేనే మిమ్మల్ని రైతులు నమ్ముతారు. అవునా కాదా? వాళ్ళ రైతులకు బోనస్ ఇస్తున్నారు 500 రూపాయలు, దానికి తగ్గట్టు బడ్జెట్ ఇవ్వాలి. 5 లక్షల రూపాయలు జాగా ఇల్లు లేని వాళ్ళకి ఇస్తున్నారు. దాదాపు 20 లక్షల మంది వాళ్ళ లెక్క ప్రకారమే ఉన్నారు. 20 లక్షల మంది జాగా ఇల్లు ఇంకెక్కువ ఉన్నారు. ఇంకా వాళ్ళ లెక్క ప్రకారమే 20 లక్షల మంది జాగా ఇల్లు లేని వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఈ 20 లక్షల మందికి 5 లక్షల రూపాయలు చొప్పున ఎంత బడ్జెట్ అవుతుందో అంత నిధులు కేటాయించి మీరు జీవోలు జారీ ఆదేశాలు జారీ చేస్తేనే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. మళ్ళా లేకుండా వచ్చి ఒక గ్యాస్ ఇస్తాము, మేము కరెంట్ ఇస్తాము, దానికోసం ఓట్లేలే. 5 గ్యారెంటీలు అమలు చేస్తామంటే ఓటేసారు. ఎక్కడ చేస్తారక్క? జీతాలు ఇచ్చే పరిస్థితే లేదా? జీతాలే ఇవ్వడానికి పైసలు. ఈ ఒక్క నెల జీతం ఇచ్చిర్రు, వచ్చే నెల ఎన్నికలు మళ్ళీ జీతం ఇస్తారు, పెన్షన్లు ఇస్తారు. ఇక తర్వాత ఇస్తారా? రాష్ట్ర మనోడు కాంగ్రెస్ వాళ్ళు మేమున్న 5 సంవత్సరాలు మేము ఉండే 5 సంవత్సరాల ఫస్ట్ నాడే జీతాలు ఇస్తాం, ఫస్ట్ నాడే పెన్షన్లు ఇస్తాం, ఫస్ట్ నాడే మహిళల అకౌంట్ లో 2,500 రూపాయలు ఇస్తాం, ఫస్ట్ నాడే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం, ఫస్ట్ నాడే 15,000 రూపాయలు రైతుల అకౌంట్లు ఇస్తాం, ప్రతి పంటకు ఇలా బోనస్ 500 రూపాయలు ఇస్తాం. ఇలా ఎట్టి పస్లో ఇప్పుడే వెంటనే 5 లక్షల రూపాయలు ఇల్లు జాగా లేని వాళ్ళకి ఇస్తామని చెప్పి ఇలా కాంగ్రెస్ తో గ్యారంటీ. ఎల్లుండి మంత్రివర్గం మీటింగ్ ఉంది కదా, దానికి ఏమని చెప్పు, 2 లక్షల రుణమాఫీ ఈ ఫస్ట్ ఎల్లుండి మంత్రివర్గ విస్తరణ ఉంది కదా, ఫస్ట్ మన నెల రోజుల లోపల మేము రుణమాఫీ చేస్తాం, ఎన్నికల లోపలనే రుణమాఫీ చేస్తామని చెప్పి ఇలా నిధులు కేటాయించమని చెప్పండి. అప్పుడు ఓటేయండి. ఇక ఏమేరిగా ఈ నెల మాత్రం జీతాలు ఇస్తాడు, వచ్చే నెల ఆయన ఆడవాలంటే మనం ఇటే. ఇక మన బాధలు ఎవరు పట్టించుకోవాలి? అప్పుడు మళ్ళీ మీ బీజేపీ కొట్లాడాలి, అప్పుడు మళ్ళీ మేమే గుర్తొస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.